Hi friends, welcome to TechNews episode 1031. ఈరోజు డేట్ 14th June 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే నేను ఆల్రెడీ మార్నింగ్ మీకు ఒక సూపర్ డీల్ని పోస్ట్ చేశాను. Xiaomi 11X Pro ఇది మీకు అరౌండ్ 19,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫరు ప్లస్ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే భారీ ప్రైస్ కట్టు. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ మీకు అండర్ 20,000 అంటే ఇది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ డీలే. చాలా మంచి ఫోన్, ఒక లుక్ అయితే వేయండి. అండ్ దాంతోపాటు iQOO 9 మీద ఇంకొక 2,000 రూపాయల కూపన్ అయితే ప్రజెంట్గా వర్కౌట్ అవుతుంది. అమెజాన్లో ఈరోజు నుంచి మీకు ఆఫర్ అయితే వస్తుంది. సో 2,000 రూపాయల కూపను ప్లస్ 4,000 రూపాయలేమో ఐసిఐసిఐ కార్డు మీదే మీకు డిస్కౌంట్ వస్తుంది. 43,000 రూపాయల ఫోన్ అరౌండ్ 36,900 ఏమో వస్తుంది. సో ఇది అంటే మీకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటివి కావాలనుకుంటే ఇది కూడా మీకు మంచి డీల్లోనే ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. దయచేసి వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనం నథింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఈరోజు ఇంకొక ముక్కను చూపించింది, అంటే ఇంకొక వైపు సైడ్ వ్యూని చూపించింది, ఇంకొక పక్షిని తీసుకొచ్చింది. సో నిన్న 2 పక్షుల్ని కూర్చోబెట్టారు ఫోన్ మీద బ్యాక్ సైడ్. అక్కడ మనకి కెమెరా సగం, అలాగే పైన ఉన్న డిజైన్ సగం కనిపిస్తుంది, స్టీల్ బాడీ ఇవన్నీ కనిపిస్తాయి. ఈరోజు రైట్ సైడ్ వ్యూని తీసుకొచ్చారు, అక్కడ పవర్ బటన్ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు ఇంకొక పక్షిని తీసుకొచ్చారు. ఇవాళేమో పచ్చ పక్షి అనమాట, నిన్నేమో 2 బ్లూ పక్షులు తీసుకొచ్చారు. మొత్తానికి 2, 3, 4, 5 పక్షులు చూస్తుంటే నాకు పక్షిరాజు ఏమైనా రిటర్న్ వస్తున్నాయని భయం అవుతుంది నాకు. సో మీరేమనిపిస్తుంది కింద కామెంట్స్ రాయండి. నిజానికి పక్షిరాజు అయినా సరే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్గా థీమ్ మంచిదే, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల పోయిందేమో నేనైతే అనుకున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నథింగ్ ఫోన్ మాత్రం కొంచెం హైప్ని చాలా ఎక్కువగా తీసుకొస్తున్నారు. సో మీకు గుర్తుండే ఉంటుంది, OnePlus నాడ్ కొత్తగా నాడ్ సిరీస్ అనేది లాంచ్ అయ్యేటప్పుడు ఎంత హైప్ అయితే క్రియేట్ చేశారో సేమ్ అదే స్టైల్లో హైప్ని క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈయన కూడా అదే బ్రాండ్లో పనిచేసి వచ్చినాయని కాబట్టి ఖచ్చితంగా అలాంటి హైప్ని క్రియేట్ చేయడం కొత్త విషయం కాదు. ఈరోజు ఇంకొక వ్యూని తీసుకొచ్చారు. ఈ వీక్ కల్లా మనకు ఒక ఫుల్ డిజైన్ అనేది బయటకు వస్తుంది. అయితే చాలామంది నన్ను టెలిగ్రామ్లో నిన్న సాయంత్రం నుంచి చాలామంది ఒక ఫోటో పెట్టి ఇది నథింగ్ ఫోన్ 1 అన్న లీక్ అయిపోయింది ఇమేజ్ అని చెప్తున్నారు. ఇది లీక్ కాదు, యాక్చువల్గా కాన్సెప్ట్. వేరే వాళ్ళు ఆ డిజైన్ని మనసులో ఊహించుకొని డిజైన్ చేసిన ఒక ఫోను, అంతేగాని అది ఫోటోషాప్ చేసిన ఫోన్, అంతేగాని అది డిజైన్ కాదు. అది లీక్ కూడా కాదు. ఫస్ట్ లీక్ అనుకుంటారు, లీక్ కాదు. ఇది రెండర్ అనాలి, లేదంటే ఎడిటెడ్ పిక్చర్ అని చెప్పాలి, అంతేగాని అఫీషియల్ లీక్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా అడిగారు చాలామంది, ఇవాళ కూడా అడుగుతున్నారు. అది లీక్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ కాన్సెప్ట్, లేదంటే ఫోటోషాప్ చేసిన ఫోన్ అనమాట. సో అదైతే ఒరిజినల్ కాదు. సూన్ మీకు ఈ ఒరిజినల్ ఫోన్కి సంబంధించిన ఫుల్ ఇమేజ్ అనేది ఈ వీకెండ్ కల్లా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్ ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అప్డేట్ అనమాట. ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో కార్లలో, సో వీళ్ళకి ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి టోల్ రాబోతుంది అనుకోండి. టోల్ రాబోతుందని ఇంతమంది మనకు టోల్స్ చూపించేది, ఇప్పుడేమో ఆ టోల్ ఛార్జెస్ అంతా కూడా ఇప్పుడు మనకు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ టోల్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా. సో అందుకని ఇప్పుడు మీకు రాబోతున్న టోల్ ప్రైస్ కూడా ఇప్పుడు మనకు చూపిస్తుంది. టోల్ పాస్ ప్రైస్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. మీరు గూగుల్ మ్యాప్స్ని అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ అనేది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ సోన్ గ్లోబల్గా, అలాగే ముఖ్యంగా మన ఇండియాలో రియల్మీ GT2 ఎక్స్ప్లోరర్ ఎడిషన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన టీనా సర్టిఫికేషన్స్, గీక్ బెంచ్, ఆ సర్టిఫికేషన్స్, ఈ సర్టిఫికేషన్స్, అన్ని సర్టిఫికేషన్స్ ప్రజెంట్గా ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఈరోజు అఫీషియల్గా లీక్ కూడా అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ GT Neo 3 లేదంటే OnePlusకి సంబంధించిన లేటెస్ట్ OnePlus 10R ఇలాంటి డిజైన్తోనే ఉంటుంది. అఫ్కోర్స్ సేమ్ కంపెనీ, ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఇలాంటి డిజైన్తోనే రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా 6.7 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్, అలాగే Qualcomm స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50+50+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ, 150 or 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది సూన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మనం నెక్స్ట్ మంత్లో చూసే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi కూడా సూన్ గ్లోబల్ మార్కెట్లోకి, మేబీ మన ఇండియాలో కూడా Xiaomi 12Sని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మేబీ మన ఇండియాకి కూడా రావచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు రియల్మీ GT2 ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కొంచెం కాంపిటేటివ్గా ఉంటాయి కాబట్టి మేబీ వాళ్ళ కాంపిటీషన్గా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా AMOLED స్క్రీన్, 120Hz స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+13+5, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ 4500 mAh బ్యాటరీ,
బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు ఈ రెండు కాంపిటీషన్ లాగా ఉంటాయి అనమాట, దాదాపు అలాంటి ఫీచర్స్తోనే ఉంటుంది. సో ఈ ఫోన్ మన ఇండియాలో కూడా మేబీ షామీ బ్రాండింగ్లో వస్తుందా, రెడ్మీ బ్రాండింగ్లో వస్తుందా, లేకపోతే ఎలాంటి బ్రాండింగ్తో వస్తుంది అనేది మాత్రం చూడాలి. కానీ ఈ ఫోన్ మన ఇండియాకి వస్తుందేమని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి వాట్సాప్లో మీరు ఒక 25 లక్షలు గెలుచుకోవచ్చు. ఇది నిజం కాదు, ఫేక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా వాట్సాప్లో ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, కేబీసీ జియో అని చెప్పి, అంటే కోన్ బనేగా కరోడ్పతి జియో వింగ్ అంట. ఈ జియో వింగ్ నుంచి మీకు 25 లక్షలు గెలుచుకోవచ్చు అని ఒక ఫోటో అలాగే లింక్స్ ఇలాంటివి అయితే చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నాయి మన ఇండియాలో. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటివి అనేది ఫేక్ అనమాట. ఇలాంటి వాటిలో మీకు మాల్వేర్ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. సో మీ ఫోన్ని హ్యాక్ చేయొచ్చు అనమాట. ఇలాంటి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి అస్సలు నమ్మొద్దు. ఎవ్వడు రూపాయి ఫ్రీగా ఇవ్వడు మనకి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది చేస్తే అది వస్తుంది, 1 లక్ష రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, లేదా 25 లక్షలు వస్తాయి. ఇలాంటివి రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇది మాత్రం ఇలాంటివి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల మీ మొబైల్ మీకు సంబంధించిన పర్సనల్ డేటా హ్యాక్ జరిగే అవకాశం అయితే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకి అమేజ్ఫిట్ నుంచి. అమేజ్ఫిట్ ఈరోజు మన ఇండియాలో అమేజ్ఫిట్ జెప్ ఈ అని ఒక వాచ్ను లాంచ్ చేస్తుంది. 9,000 రూపాయలు పెట్టారు. అమెజాన్లో ఈ రోజు నుంచే మీకు సేల్లో కూడా వస్తుంది. దీంట్లో 11 డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. AMOLED స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇలాంటి చాలా ఫీచర్స్తో, SPO2 అన్ని ఫీచర్స్తో ఇది ఒక ప్రీమియం సైడ్ ఉండే వాచ్ అనమాట. ఇది ఈరోజు లాంచ్ అయింది. ఇది మీకు 8,999 రూపాయలు పెట్టారు. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి లావా నుంచి మాత్రం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మీకు గ్లాస్ బ్యాక్తో రాబోతుంది. అంటే బ్యాక్ సైడ్ ప్యానల్ మీకు గ్లాస్ ప్యానల్తో వస్తుంది అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి జూలై ఆర్ జూన్ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ లాంచ్ చేయొచ్చు. ఇది అండర్ 10,000 ఉంటుంది, యూసాక్ ప్రాసెసర్ ఉంటుంది. సో కొంచెం మంచి కెమెరాస్, 3 కెమెరాస్ వీళ్ళు యూజ్ చేస్తారట. ఇలాంటి ఫీచర్స్తో ఒక ఫోన్ రాబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, మాన్యువల్ కెమెరా, 330 రూపాయలు ఈ కెమెరా అప్లికేషన్ ప్రైస్. సో ఇది మీకు దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్, డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, మళ్ళీ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. ఇంకా నెంబర్ ఆఫ్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గురించి మీరు ఫాలో అయిపోండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఖచ్చితంగా పనిచేయదు. సింపుల్ మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 86,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అందులో మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. డైలీ డీల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఉంటే లూట్ డీల్స్ అనేవి అందులో పోస్ట్ చేయబడతాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.